మనది కాదు. వైరాగ్యం కలిగి ఉండాలి. ఏది మనది? ఈ దేహమే మనది కాదు. ఎప్పుడు పుడతాం మన చేతిలో లేదు, ఎప్పుడు చేస్తాం మన చేతుల్లో లేదు. కొందరు కిడ్నీ ఫెయిల్, కొందరు మోకాలు ప్రాబ్లం, ఒకరికి నడుము ప్రాబ్లం, షుగరు, బీపీ, టీబీ, ఏవేవో. ఎవరన్నా అడిగారా భగవంతుడిని? కళ్ళజోడు వచ్చిన వాళ్ళు ఎవరైనా, వీడు పాపం ఎప్పుడురా కళ్ళజోడు నీకు యశ్మరాజా? సరదాగా ఎప్పుడు నాన్న? ఎప్పటి నుంచి నాన్న? ఎన్ని రోజులు? నెల? ఈ మధ్య అప్గ్రేడ్. ఏం పేరు నాన్న? విష్ణు. విష్ణు ఎప్పుడైనా దేవుడికి ఏ భగవాన్ అమ్మకో చష్మాదేదో అన్నాడా? ఎవడా అండవు? నడు నొప్పిదేదో అని ఎవడా అండవు? వస్తుందా రాదా? అందుకే మన చేతుల్లో ఏమన్నా ఉందా? మన చేతిలో ఏమీ లేదు. మన చేతుల్లో ఒకటి ఉంది. ఏమిటంటే మన నాలుక ఎలా వాడాలి, మన కళ్ళు ఎలా వాడాలి, మన చెవులు ఎలా వాడాలి, ఇది మన చేతిలో ఉంది. అందుకని నాలుకతో భగవన్నామం చెయ్యాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మరి ఇంకో కథ మళ్ళీ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు 28వ తేదీ మన కాళోజీ కళాక్షేత్రంలో పెద్ద కార్యక్రమం. ఏమిటది? మన హిందువులని భయం లేని హిందువులుగా తయారు చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో సంస్థ స్థాపించాం. దాని పేరు అభయ్ హిందూ సేన. మన అభయ్ హిందూ సేన యొక్క ద్వితీయ వార్షికోత్సవం భద్రకాళి అమ్మవారి పాదాల దగ్గర. కాబట్టి మనం అందరం కూడా ఆ కార్యక్రమంలో 28 కలుద్దామా వద్దా? కనపడతారా లేదా? వస్తారా లేదా? తింటారా లేదా? వింటారా లేదా? ఉంటారా లేదా? ఈ 3 చేయాలి. అక్కడ ప్రసాదం తినాలి, పెద్దలు చెప్పింది వినాలి. జై శ్రీరామ్. అక్కడ 9 to 10 మధ్యలో. డన్ డన్. కాదు, ఎన్ని నిమిషాలు పడుతుంది మీరు చదవడానికి? చూడకుండా ఎంతమంది చెప్తారు హనుమాన్ చాలీసా? అదేంటి సార్ నీళ్ళు పోసారు? ఇవన్నీ చేతులు లేస్తాయనుకున్నాను నేను. చేతులు లేవా? కాదు, చూడకుండా వీళ్ళకి రాదా? గిఫ్ట్ ఇంకా రాలే నాన్న. ఎంత ఊపితో చెప్పాలి చెప్పనా? బుక్లు కావాలా? చూసుకోండి, చెప్పండి. ఓకే పిల్లలు, ఎంత ఊపితో చెప్పాలి తెలుసా? అసలు భలే ఉంటాయి కొంచెం పిల్లలు చెప్తే. జయ హనుమాన్ జానగుణ సాగర జయ కపీస లోకము జాగ రామదూత అతులిత బలధామ అంజలి పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కోత నివార సుమతి కేసంగి కాంచన వర్ణ విరాజ సవేశ కానన కుండల కుంచత కేశ ఆధవధ్వజ విరాజే కాంతే మూంజ జనే పూతాయ శంకర శోణ కేసరి నంద తేజ ప్రతాప్ మహాజగవందన గుణి అతిచాతుర రామ కజ లకన సీతామనపస్య. జై శ్రీరామ్. ఓకేనా? చాలా బాగా, చాలా ఊపితో చెప్పాలి. అంటే డల్గా ఉన్నాడు కూడా చిల్ అయిపోవాలి, వాడి దిల్లు ఆనందంతో ఫిల్ అయిపోవాలి. ఆ విధంగా మీరు చెప్పాలి. ఇంకో 2వ కథ చెప్తాను. అదేమిటంటే సమర్థ రామదాస్ గారి పేరు విన్నారా? ఆయన శివాజీ గారి గురువు గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఒరే దేవుడికి నైవేద్యం పెడుతూ ఉండు అని చెప్పారు. ఎవరికి? వాళ్ళ శిష్యుడు. ఆ శిష్యుడి పేరు బోలేరాం. ఈ బోలేరాము రాముల వారికి నైవేద్యం పెట్టాడు. ఏదో వండాడు. పెట్టిన తర్వాత రాముడు రాలేదు. నువ్వు తొందర తిను, నాకు చాలా పనులున్నాయి అన్నాడు. రాముడు రాలేదు. వీడు తల కొట్టుకుంటున్నాడు. అయ్యో వీడు తల కొట్టుకుంటున్నాడని, ఒరే నువ్వు కొట్టుకోకరా, ఎందుకు వచ్చింది తింటాలని రాములు గారు మొత్తం తినేసాడు. అసలు నువ్వు మొత్తం తినేస్తే నాకు అన్నాడు. సీతాదేవి, ఒరే మా ఆయన్ని అనకరా అలాగా, 10 తలకాయలు ఉన్నాడే ఆయన ముందు తల ఉంచాడు, నువ్వు డైరెక్ట్గా అలా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తావు వీటిదా? నువ్వు మా ఆయన్ని అనుకుని అట్టు పోషిస్తాను అందాడు.
మొగుడిని అంటే ఊరుకోరు కదండి. చేతదే అట్టుపోసింది. అట్టుపోసి తెస్తే ఇప్పుడు పరిగెడుతున్నారు. తినరా నీకే అబ్బాయి ఈ అట్టు మా గురువుగారికి ఇష్టం, ఆయన తిన్నాక నేను తింటా. మీ గురువుగారు ఇక్కడ ఏం లేరు, వరంగల్లో అనుకోండిలోను ఎక్కడ మారా కాశీ దగ్గరలో ఉన్నారు. అదంతా నాకు తెలియదు, మా గురువుగారు పెట్టాలి తప్పదుగా. సీతాదేవికి బాబు హనుమా వాడిని తీసుకెళ్ళు, ఆయన అక్కడ ఉన్నాడు, లొకేషన్ నీకు షేర్ చేస్తానులే అని చెప్పింది ఆవిడ. మరి ఏం చేయాలా? వీడు వినే రకం కాదు, తినే రకం కాదు. ఒరేయ్ ఎకరాన్ ఎక్కాడు ఎవరి మీద? రాముణ్ణి లక్ష్మణ్ణి మోసిన హనుమంతుడు మనవాడిని మోసాడు. మోస్తే ఇప్పుడు ఏమండి మీరు ఉన్నారండి, ఏం పేరు మీ పేరు? మధుకుమారు. ఇప్పుడు ఈయన ఢిల్లీ యువతల నోయిడాలో ఉన్నాడు. ఇక్కడ ఈయనకి ఫోన్ చేశాడు, మీ పేరు గురుసాయికి ఫోన్ చేశాడు, రాధామనస్వామి ఎక్కడ ఉన్నాడని. అంటే ఇదిగో మన గుళ్ళో ఉన్నాడు, వరంగల్లో హనుమంతుడి గుళ్ళో ఉన్నాడు, భజన మందిరంలో ఏది చెప్పాడు. ఆయన ఏదో వాకింగ్ చేసుకుంటూ టాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఆయనకి వీడు నా వాయిస్ వినపడింది అనుకోండి, ఆశ్చర్యపోతారు లేదా? సార్ ఇప్పుడే మాట్లాడాను గురుసాయితో, మీరు వరంగల్లో ఉన్నారు, ఇప్పుడు నోయిడాకి ఎట్లా వచ్చింది సార్? స్టన్ అయిపోతారుగా. అలాగా మనోడు గురుగారు అన్నాడు. ఆయన ఏదో నడుచుకుని వెళ్ళిపోతున్నాడు, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని. ఈ వెనక్కి తిరిగాడు, గురుగారు గురుగారు అని ఆ ప్లేట్ అట్టుకుని అట్టుకొచ్చేస్తుంది. ఒరే నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావురా అని, మీకు అట్టిస్తాను నీ అట్టు మండిపోవడం అలా ఎలా వచ్చావు అన్న. కోతి తీసుకొచ్చి, కోతి ఏమిట్రా? అదిగో అదే కోతి కాదు హనుమంతుడురా. అదంతా నాకు తెలియదు గురుగారు, అట్టు చల్లారిపోతుంది. వీరికి అసలు రాముడు సీతాదేవి హనుమంతుడు ఈ బెంగ లేదు. ఏంటి బెంగ? గురుగారు అట్టు. ఆ విషయంలో మనోడు ఫిట్, సూపర్ హిట్, డోంట్ కట్. ఈ గురువుగారు ఆశ్చర్యపోయారు, వీడు ఏ మూడ్లో ఉన్నాడంటే ఈ అట్టు ఎక్కడి నుంచి వచ్చిందన్న. మీ నైవేద్యం పెట్టమన్నారా? పెట్టాను, ఆ రాములు మొత్తం తినేశారు. మరి నాకేదన్నాను, సీతం వారేమో ఇలా తిట్టద్దరం ఆయన్ని అనకరా బాబుని అట్టుపోసి ఇచ్చింది, మీకు ఇష్టం కదండి తొందర తినండి గురుగారు. ఏం చేస్తాడు, ఓ పక్కన ఆనందం ఆశ్చర్యం, గౌరవ తినేశారు, గురుగారు వస్తాను అని ఇప్పుడు ఎత్తి. అసలు వాడికి నేను అట్టు తినాలి, ఏదో రాముడు వారు అనుగ్రహం పొందాలి, ఈ ఫీలింగ్లు ఏం లేవు. మా గురువుగారు ఆనందపడితే చాలు, అది కదా డెడికేషను. గురువు పంగనామాలు, అదే సినిమాలు చెప్పిన గురువుగారు గురువు, ఇలాంటివన్నీ జరుగుతుండే కాలం ఇది కదా కదా. కాబట్టి అలాంటి డెడికేషన్ ఉన్నటువంటి శిష్యులు ఉంటే ఎన్ని చెయ్యొచ్చు. ఈ సమర్థ రామదాస్ గారు శిష్యులతో నడిచి వస్తున్నారు. ఒకసారి వస్తుంటే చెరుకు తోట కనబడింది. శిష్యులందరూ గురువుగారు అంత కెపాసిటీ ఉంటుందా ఏంటి? అర్థమైందా? చెరుకో, ఊరుకో, నరుకో, నీకు అర్థమైందా? అది తినేశారు. ఏంటి? చెరుకలు ఇచ్చుకుని కొరుకుని తినేశారు. మనకంతా డొల్ల పళ్ళు కాబట్టి, ఇప్పుడు దొంగ పళ్ళు కాబట్టి తినలేరు. ఎంతమంది తిన్నారు చెరుకలు చిన్నప్పుడు? ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు? పోన్లే, థ్యాంక్ యూ. మేము చిన్నప్పుడు ఇదే పని మాకు. ఎడ్ల బండి మీద వెళ్తే వెనకాల పరిగెట్టడం, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ వెనకాల పరిగెట్టడం, ఇది చెరుకళ్ళకి. అయితే వీళ్ళు అరే మధ్యలో మాట్లాడకండి, లక్ష్మణ్ తిట్లు వస్తాయి. చెరుకళ్ళు తినేశారు. వాడు ఊరుకుంటాడా? ఎవరు? ఓనర్ చూశాడు, ఇంకో చెరుకుగడ తీసుకుని దడ ఎక్కడ ఈపులు విమానం మూత మోగిచ్చాడు. ఏం జరగనట్టు గురువుగారు శిష్యులు వచ్చారు. శివాజీ మహారాజు గురువుగారు అని కాళ్ళు గడిగాడు. ఈరోజు మీకు నేను స్నానం చేయిస్తా అన్నాడు. అని ఆ పై వస్త్రం తీశాడు. తీస్తే ఈపు నిండా దెబ్బలే. సమర్థ రామదాస్ తినలేదు, దెబ్బలే తిన్నాడు, చెరుకు తినలేదు. నువ్వు ఇలా బాసు కదూ అన్నాడు. అది తప్పుద్దా? పిల్లలు తప్పు చేస్తే ఎవరికి వద్దాయి? అమ్మ నాన్నకి గురువుగారికి వస్తుంది. గురువుగారు ఏంటి దెబ్బలు అన్నారు. ఇదిగో పలానా ఊళ్ళో వస్తున్నాను నేను, ఆ వరంగల్ ఎంట్రన్స్లో మన గురుసాయి వేసేసాడు అని చెప్పారు.
అది వాడిని పిలవండి అన్నారు. పిలిచారు. ఆడు భయపడిపోయాడు బాబు, శివాజీ మహారాజ్ పిలిచారని. ఇక్కడ చూస్తే గురువుగారు సింహాసనం మీద కూర్చుని, అయితే అయిపోయింది, ఇవాళ ఆఖరి రోజు ఇది, ఈయన ఖచ్చితంగా ఈ రాజుగారికి చెప్పేసి ఉంటాడని. ఎలా మా గురువుగారిని కొట్టింది నువ్వేనా? వాడు ఏం మాట్లాడతాడు? మా గురుగారి శిష్యులు కొట్టింది నువ్వేనా? చెరుకుగల్లు మీ పొలంలోనే గురుగారు ఏం శిక్ష చేయమంటారో అన్నాడు. ఆడు గీతగా వణికిపోతున్నాడు. ఉరి శిక్ష వేసేస్తారు అనుకుంటున్నాడు. నీ పొలం ఎంత? 6 ఎకరాలు. పక్కన 6 ఎకరాలు కొనేసి గిఫ్ట్ ఇచ్చేయండి అన్నాడు. వాడు కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యో గురువు గారు, నన్ను చంపేస్తారనుకున్నాను, నన్ను ఇలా ఉద్ధరించారా, క్షమించండి. మనం పగ తీర్చుకోవడంలో బోల్డ్ పద్ధతులు ఉన్నాయి, అర్థమైందా? మనం పగ తీర్చుకోవడం అంటే ఏం చేస్తుంటాం? వాడిని నాశనం చేసేద్దాం అనుకుంటాం. వాడు సిగ్గుపడిపోవాలి, మన ముందు తలెత్తకూడదు. ఆ విధంగా మనం ప్రవర్తించగలగాలి. అది అసలైన పగ తీర్చుకోవడం. అయితే అది అన్నిసార్లు కుదరదు. నీతి ఉంటే అటువైపున ఇది కుదురుద్ది. నీతి లేని జాతులు రెండిట్లుగా ఏం కుదరవు. సారన్నా ఆడేరా అంటాడు. అందుకని ఇంగ్లీష్ తెలుగులో చెప్తాను, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పారా, నాట్ రారా. అర్థమైందా? కాబట్టి మనం గౌరవం ఎవరికి ఇవ్వాలి? గౌరవం ఎవరికి ఇవ్వాలి? మనకి ఇచ్చినోడికి. ఎంత ఇవ్వాలి? ఎంత ఇస్తే అంత. ఏం పెడతారు పిల్లకి? ఏముంటే అది, ఎంత ఉంటే అంత. అంతేగా సేమ్ ఇక్కడ కూడా అది అప్లై చేయండి. అర్థమైందా? చెప్పారు యోగి ఆదిత్యనాథ్, నువ్వు నా రాముడిని ఎంత గౌరవిస్తావో నేను నీ అల్లాని జీసస్ని అంతే గౌరవిస్తా. నువ్వు నా రామాయణాన్ని, నా భగవద్గీతని ఎంత గౌరవిస్తావో నీ ఖురాన్ని, నీ బైబిల్ని అంతే గౌరవిస్తా. మీ ఊరికి మా ఊరెంతో. కాబట్టి గౌరవం ఇద్దాం. కిస్మిస్కి పాసిపోయిన కేకులు అవి తింటారా? కిస్మిస్ ఎప్పుడద్ది? డిసెంబర్ 25. కిస్మిస్ తెలీదా? అమ్మయ్య వెలిగిందా? అదే, అందుకే వెంటనే నవ్వింది అది కదరా. డిసెంబర్ 25కి పాసిపోయిన కేకులు తిన్నారా? వెలిగిందా? ఎలగలేదా? అర్థమైందిరా తల్లి? కేకులు ఇస్తే తింటారా? తింటారా? మరి ఎప్పుడైనా రంజాన్కి సలీము హలీం ఇస్తే సలాం కొట్టి గులాంలా తినేస్తారా? మలం తిన్నట్టు తింటారా? తినచ్చా? ఉమ్ముకా సాత్ వచ్చాకా బాత్. కూరగాయలు ఇప్పుడు పండ్లు కడగాలి. చిన్న పిల్లడు ఎవరు నుంచారా? ఏం పేరు నీ పిల్లరా? అంశు. దీన్ని కడగాలి. ఎక్కడ కడుగుతావు? ట్యాప్ కింద కడుగుతావు. వీడి తోపు, అందుకని వీడు వాడేది ట్యాప్. అర్థమైందా? అదే ఏ బాలమరకం ఉన్నాడు అనుకోండి, ఏ బాలపందో, ఆడేమో డ్రైనేజీలో కడుగుతాడు దీన్ని. అర్థమైందా? డ్రైనేజీలో కడగచ్చా? అది వాడు పంది, నువ్వు నంది. బోత్ ఆర్ నాట్ సేమ్. తమరు కొట్టినీడు గంచుగాడు కూర్చోండి. అందుకని మనం అంతా ప్రతిజ్ఞ చేద్దామా? మనం తినేటప్పుడు హిందీలో దేకాలి. దేకడం అంటే హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థమైందా? భయ్యా ఏక్ షవర్మా దేదు, భయ్యా ఏక్ బిర్యానీ దేదు, భయ్యా అందరు ఉమ్ములు కలిపి తింటాము ఒక మండీ భోజనం. సలైవేకా సాత్. సలైవా కాదు, సలైవా. సలైవా తెలుసా ఏంట్రా? ఉమ్ము. ఆడెవడదో ఉమ్ముతో కలిపితేనాలా? చిచ్చి ఈ దరిద్రం. ఆడెవడో బండి మీద వెళ్తున్నాడు, ఆ ట్రాఫిక్ వాడు హిందీ వాడు. ఆడు భార్యని అడిగాడు, నీకు హిందీ వచ్చు కదా? వచ్చాను, మాట్లాడు ఆడుతూ అన్నాడు. భయ్యా తోడా ప్యాజ్. ఇది ఒకటి నీ దిక్కుమాలని. అది ఒకటే హిందీయా? హిందీ అంటే అది ఒకటేనా? అందుకని నేనేం చెప్తున్నా అంటే, పివి నరసింహారావు గారు పుట్టిన నేలలో పుట్టాం కదా. ఆయనకి ఎన్ని భాషలు వచ్చో తెలుసా?
మన రూపాయి నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయి? 14 17 అన్నీ వచ్చాయి. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో రాసిన 1000 పడగలని సహస్ర ఫన్ అని హిందీలో తర్జుమా చేశాడు. అంత గొప్పోడు పుట్టిన ఈ నెలలో మనకి తెలుగు కూడా రాదు. ఈ పిల్లలు అడుగుదాం. నుంచో చార్లమ్మాయి, ఏం పేరు? నుంచో అక్కడ. తెలుగులో అక్షరాలు ఎన్ని? కొట్టండి రా. బతికిచ్చింది, పరువు దక్కిచ్చింది. అమ్మయ్యా, లేకపోతే ఇప్పుడు నేను ప్రతాపరుద్రుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇది రుద్రదేవి కాకపోతే. మరి ఇంగ్లీష్ అటు తిరుగా తల్లి. ఇంగ్లీష్ ఎన్ని అక్షరాలు? 26. మనం ఎన్ని? మనం 56. వాళ్ళవి అంటే ఎన్ని తేడా? 30 లేవు. వాళ్ళకి అక్షరాలు తక్కువే, పదాలు తక్కువే. కూర్చో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదాన్ని బోల్డిట్లకి వాడుతుంటారు. బాయ్ ఇంగ్లీష్లో ఏమనాలి? మరి మావయ్యకి పిన్ని, అత్త ఏమనాలి? ఏంటి ఏంటి? కరువు. అదేనా? ప్రతిదానికి వాళ్ళకి అవే పదం అన్నిటికీ వాడుకోవాలి. మనకు ఒక్కొక్క దానికి 3 పదాలు. స్త్రీ ఎన్ని చెప్పచ్చు చెప్పండి? 3. చెప్పండి. మహిళ. ఇంకా అమ్మా వనిత, ముదిత, ముద్దార నేర్పింపగన్ ముదితల్ నేర్వగరాని విద్య గలదే. ఇంకా మగువా మగువా లోకానికి తెలుసా నీ తెగువా. అందులోంచి చెప్పింది ఆవిడ. కదా తెలియదు, సరదాగా చెప్పింది అమ్మ. నెక్స్ట్ చెప్పరా? ఇంకా అతివా. ఓ వెరీ గుడ్ అన్న. ఏం పేరు మీ పేరు? ఓ బ్రహ్మచారికి అతివుల గురించి ఎందుకు కానీ. కొట్టండి చెప్పట్లో. నెక్స్ట్ లలనా. ఇంకోటి చెప్పనా? కొంచెం పాడండి. రే చెప్పలు కావాలా? కొద్దిగా. నాకు మొహం ఆటలేదు తెలుసుగా. మొహం బద్దగొట్టమే తెలుసు. పాడతారా పాట? కులుక కన్నడవరో, కులుక కన్నడవరో, కొమ్మలాల కులుక కన్నడవరో, కొమ్మలాల జల జల రాలేను జాజులు మాయమ్మకు, కులుక కన్నడవరో, కొమ్మలాల. కొమ్మలాల అంటే స్త్రీలారా అని అర్థం. కొమ్మ అంటే కూడా స్త్రీ. అన్నమయ్య ఇంకో పాటలో ఏం చెప్పాడో అది చెప్తాను, చెప్పండి. చూడరమ్మ సతులాల, చూడరమ్మ సతులాల, శోభాన బాణరమ్మ, శోభాన బాణరమ్మ, కూడున్నది కూడున్నది చూడి కుడుత నాంచారి, పతి చూడి కుడుత నాంచారి, శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట, సింగారాలకే మరుదు,
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనంచారి కోమలాంగి చూడి కుడుతనంచారి శోభానే 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 కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు మరియే మరుదు మరియే మరుదు జలజ నివాసినియట జలజ నివాసినియట అల్లదన్నే మరుదు జలజ నివాసినియట అల్లదన్నే మరుదు లది మీరా ఈ చూడి కుడుతనంచారి లది మీరా చూడి కుడుతనంచారి శోభానే శోభానే everybody once more once more అమర వందితయట అటే మహిమ మరుదు అమర వందితయట అటే మహిమ మరుదు అందాలకే మరుదు అందాలకే మరుదు రమితో శ్రీ వెంకటేశు రమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే రమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే ఈ చూడి కుడుతనంచారి కొమెర వయస్సు చూడి కుడుతనంచారి శోభానే శోభానే everybody once more శ్రీబృందావనం
బృందావన విహారీ లాల్ కి, తిరుమల తిరుపతి ధామ్ కి, శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ కి పోయిందా. వెళ్ళిపోవాలి. మీరు అలా పాడుతూ ఉంటే అలా నాకు నీరసం వచ్చింది, ఒక చరణంతో ముగిద్దాం అనుకున్నాను, మీరు చక్కగా పాడేసరికి ఓపిక వచ్చేసి నానా. అందుకని మీరు అందరూ కూడా ఈ పాటలో చూడరమ్మ సతులాల, సతులాల అంటే స్త్రీలాల అని అర్థం, అది చెప్పడానికి ఇదంతా వచ్చింది. మన తెలుగు పదాలు అంత తీయనైనటువంటి, అందుకనే సినిమాలో కూడా మంచి పాట ఉంది, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. తెలుగు అని పిలుస్తారు, ఎందుకని ఇది త్రిలింగ దేశము. కాళేశ్వరంలో ఎవరున్నారు? ఇద్దరున్నారు శివుళ్ళు, తెలుసా? ప్రపంచంలో 2 బాణపట్టాలు కలిగి ఒకచోటే శివుళ్ళు ఉన్న ప్రదేశం అది ఒకటే. ఒకే బాణపట్టం మీద 2 శివలింగాలు, అదొకటే అక్కడ ఉంది కదా. అలాగే ఇంకో 2 ఏమిటండి, శ్రీశైలము, ద్రాక్షారామం, త్రిలింగము. మీరు గమనించండి, తెలంగాణలో ఒక లింగము, రాయలసీమలో ఒక శివలింగము, కోస్తాలో ఒక శివలింగం, ఇలా 3 ప్రదేశ త్రిలింగ దేశము. ఈ త్రిలింగంలోంచే తెలుగు 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 తెలుగు. కానీ ఇప్పుడు తెలుగు లేదు, తెగులు. ఇప్పుడు ఎంతమంది తెలుగు చదవగలరు చేయొద్దని? కాళోజీ తిట్టాడని తెలుసా మీకు? నా గొడవ అని ఆయన తిట్టాడు తెలుసా? తెలుగు రాజు నుంచి సకిలింతు వేరా అని తిట్టాడే. నువ్వు తెలుగుడువా తెగులుడువే? పిల్లలు తెలుగు చదవడం రాదా?